మనిషి జీవితం జననం నుంచి మరణం వరకు సాగుతుంది. కానీ మరణం తర్వాత ఏమవుతుంది అనేది ఎప్పటి నుంచో ఒక పెద్ద సందేహం. హిందూ గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణం ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. మనిషి చివరి శ్వాస తీసుకున్న వెంటనే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. అది వెంటనే మరొక లోకానికి వెళ్ళదు. గరుడ పురాణం ప్రకారం ఆత్మ 13 రోజుల పాటు భూమి మరియు యమలోకం మధ్య ప్రయాణిస్తుంది. ఆ సమయంలో ఆత్మ తన కుటుంబాన్ని చూస్తుంది, కానీ మాట్లాడలేదు. తరువాత యమదూతలు వచ్చి ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ మనిషి జీవితంలో చేసిన ప్రతి పని, అంటే పుణ్యం పాపం అన్నీ పరిశీలించబడతాయి. వాటి ప్రకారం ఆత్మకు తగిన ఫలితం ఇవ్వబడుతుంది. పుణ్యం ఎక్కువగా ఉంటే స్వర్గానికి పంపబడుతుంది, పాపం ఎక్కువగా ఉంటే నరకానికి పంపబడుతుంది. నరకంలో పాపాలకు తగిన శిక్షలుంటాయని గరుడ పురాణం చెప్పింది. కానీ ఆ శిక్షలు శాశ్వతం కాదు. ఆత్మ తన పాపాలను శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఈ ప్రక్రియనే పునర్జన్మ అని అంటారు. ఈ కథలో ఉన్న అర్థం ఏంటంటే, మరణం అంతం కాదు, అది ఒక మార్పు మాత్రమే. మన జీవితంలో చేసే ప్రతి పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే మంచి పనులు చేయడం, ధర్మంగా జీవించడం చాలా ముఖ్యం. జీవితం ఒక అవకాశం. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మన ప్రయాణం శాంతంగా ఉంటుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.